మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం ఆదేశాలు పోలింగ్ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ మార్గదర్శకాలు రిలీజ్. సో మున్సిపల్ ఎన్నికల నగారా కూడా మోగింది. సో నిజంగా సర్పంచ్ ఎన్నికలు ఈసారి చాలా గొడవలైనాయి, చాలా అంటే చాలా గొడవలు అవుతున్నాయి. కానీ ఈసారి దయచేసి జాగ్రత్తగా ఉండండి. చాలా బాధాకరం అండి. నిన్న ఒక పురోహితులు నాకు కాల్ చేయడం జరిగిందండి. నిన్న కాల్ చేసి ఏం చెప్పారంటే, యాక్చువల్గా ఇగో కాల్ చేసిండు, మెసేజ్లు వీడియోస్ అన్ని పెట్టినారు అతనివి, మళ్ళీ డిలీట్ చేసిండు ఆ పురోహితుడు. ఎందుకు? మా అమ్మ నాన్న భయపడుతున్నారు అక్క, వద్దు అని చెప్పి. అసలు సమస్య ఏంటి? నేను అందుకే పేరు చెప్పట్లే ఆ పురోహితుడిది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెప్తా ఉన్నా ఎంక్వైరీ చేయమని చెప్పి. పురోహితుల జోలికి వస్తే మాత్రం మర్యాద ఉండదు. నేను చెప్తా ఉన్నా, ఈ మున్సిపల్ ఎన్నికలన్నా గొడవలు లేకుండా చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం మితిమీరినటువంటి అహంకారంతో రౌడీగిరి చేస్తుర్రా, గూండాగిరి చేస్తుర్రా అర్థం చేసుకోవాలా దయచేసి. అయితే బాసరకు సంబంధించినటువంటి ఒక పురోహితుడు, అమ్మవారి ఉపాసకులు, కామాఖ్యాదేవి ఉపాసకులు ఆయన. సో ఆయన లైక్ ఎప్పటి నుంచో వాళ్ళ ఈ ఎక్స్ సర్పంచ్ పర్సన్ ఎప్పటి నుంచో అతను అక్కడ ఎవడి భూమి కూడా ఉంచాడండి, కబ్జా పెడతానే ఉంటాడు. ఇక కబ్జా పెట్టడానికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆయన ఆ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్. బ్రాహ్మణుల భూములు కూడా కబ్జా పెట్టినటువంటి ధీరుడు, శూరుడు, వీరుడు. బ్రాహ్మణుల భూములు. కానీ బ్రాహ్మణులకి కొంతమందికి అంత ధైర్యం ఉంటుందా? ఎందుకులే, కోర్టులో కేసేసిరు, ఇంకా కోర్టులో కొట్లాడుతున్నారండి. అయితే ఈ ఎక్స్ సర్పంచ్ కాంగ్రెస్కి మద్దతుదారులుగా ఇద్దరు నించున్నారు ఈసారి. ఒకళ్ళేమో మునూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన పర్సన్, ఇంకోలేమో గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పర్సన్. అయితే ఈసారి బ్రాహ్మణ సంఘాలు ఎప్పుడు ఈ మునూరు కాపు అతను ఏమంటారు, మన ఈ సర్పంచ్, ఎక్స్ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో అందరి భూములు కబ్జా చేస్తున్నాడు. నాట్ ఓన్లీ బ్రాహ్మణ సంఘం, ఆ ఊర్లో అందరు ఏకాభిప్రాయానికి వచ్చి ఈసారి కొత్తగా గౌడకు సంబంధించినటువంటి, గౌడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక సర్పంచ్ని గెలిపించుకున్నారు. ఇద్దరు కూడా కాంగ్రెసే, మళ్ళా కాంగ్రెస్ మద్దతే. ఇప్పుడు ఏమైంది ఇక్కడ? ఈ పురోహితుడు చేయబట్టే ఈ అక్కడ మొత్తం అందరూ ఓట్లు నేను ఓడిపోయినా అని చెప్పి మనసులో పెట్టుకొని వాళ్ళ కొడుకు, వాళ్ళ అబ్బాయి, ఆ సర్పంచ్ వాళ్ళ అబ్బాయి, ఎందుకంటే ఈయన భయపడుతున్నారు కాబట్టి నేను పేరు తీసుకోవట్లేదండి. కానీ ఇది నేను నా దృష్టికి వచ్చినప్పుడు నేను వదిలేసాను అనుకోండి, నెక్స్ట్ ఏమైనా జరగచ్చు, ఇట్లనే చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది, శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది, దేవాదాయ శాఖ కొండా సురేఖ గారికి తీసుకెళ్లాల్సినటువంటి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంత ఘోరం అంటే, గోదావరి హారతి ఇవ్వడానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు రిపోర్టర్లు ప్లస్ వాళ్ళ కొడుకు, ఆ ఓడిపోయిన సర్పంచ్ కొడుకు, ఇతని మీద దాడి చేస్తే విమానం పోతాయి, వీపు మొత్తం ఇట్లా ఆ వీడియోలు పెట్టిండు. మళ్ళీ భయపడి పాపం డిలీట్ చేశారు. నేను అంటున్నా, ఈ వీడియో వచ్చిన తర్వాత మళ్ళా పురోహితుడు జోలికి పోతే తస్మాత్ జాగ్రత్త, వచ్చి నేనే కాలిద కొడతా. మళ్ళా చెప్తా ఉన్నా, ఒకసారి నా రికార్డ్స్ చూసుకోండి బయట ఎట్లున్నాయని. అర్థమైందా? అతను భయపడి మొత్తం వీడియోలు డిలీట్ చేసిండు. నైట్ కాల్ చేసి మార్నింగ్ అప్పటికప్పుడు మెసేజ్ పెట్టిండు, ప్లీజ్ మా పేరెంట్స్ భయపడుతున్నారు అక్క, ఏం చెప్పకండి మీరు అని చెప్పి. కానీ ఇది ఇక్కడితో వదిలేస్తే ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోతూ ఉంటుంది. ప్రభుత్వ దృష్టికి తెలియాలా, రేవంత్ రెడ్డికి వాళ్ళ గవర్నెన్స్ ఎట్లా ఏడ్చిందో గ్రౌండ్లో తెలియాలా, ఇంటెలిజెన్స్ చీఫ్కి తెలియాలి అక్కడ స్టేషన్ హౌస్ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు. పురోహితులు అందరూ పోయి, బ్రాహ్మణ సంఘాలన్నీ పోయి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చొని కొట్లాడితే అతన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. పురోహితుడిని కొట్లాడితే అప్పుడు కేసు ఫైల్ చేస్తారు. అది కూడా అంత పెద్ద దాడిని ఒక చిన్న పిట్టి కేసు పెట్టిరండి. అందరు పోయి కొట్లాడిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగిస్తున్నారు డైరెక్ట్గా. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అన్యాయం ఇది. నిజంగా నువ్వు గెలవాలనుకుంటే భూములు కబ్జా చేయకుండా గెలవాల్సింది. నువ్వు ఇన్ని రోజులు మెక్కినావు కదా, అందరు భూముల మీద పడి మెక్కినావు కదా, ఇంకేంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, వీళ్ళ కొడుకు బాసరా వైస్ ఛాన్సలర్ గారు కూడా మరి నోటీసులు పంపిస్తే కూడా లెక్కలేదనుకుంటా. వీళ్ళ కొడుకు బాసరా IIITలో అవుట్సోర్సింగ్ ఉద్యోగం అట, కంప్యూటర్ ఆపరేటర్గా. ఎవరు? ఈ ఎక్స్ సర్పంచ్ కొడుకు. కానీ ఒక్కసారి కూడా ఉద్యోగానికి ఓడట. మరి అటువంటిని ఇంకా వైస్ ఛాన్సలర్ ఎందుకు పెట్టుకున్నట్టు? ఎందుకు మీరు నిధుల నుంచి వాళ్ళని తీసేయట్లే? ఉత్తుగానే రేవంత్ రెడ్డి గారు పనిచేసేటోడిని అవతల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల్ని, పనిచేసేటోళ్ళని అవలీలగా పీక్ అవతల పడేసి ఈ రోజున వాళ్ళ బతుకుల్ని నడి రోడ్డు మీద తెచ్చినావు కదా రేవంత్ అన్న.
మరి ఏం పని చేయనోడు ఎక్స్ సర్పంచ్ కొడుకైతే ఏంది, ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒక్క రోజు కూడా బాసర ట్రిపుల్ ఐటీకి రాకుండా ఆ కంప్యూటర్ ఆపరేటరు వైస్ ఛాన్సలర్ నోటీస్ పంపిస్తే కూడా పట్టించుకోకుండా ఏమైంది మరి? ఎందుకు తీసి అవతల పడేయట్లే? ఎట్లా పడితే అట్లా కొడతారా బిడ్డ? ఒక పురోహితుడని కూడా చూడరా బిడ్డ? అమ్మవారికి అనునిత్యం పూజలు చేస్తారని కూడా చూడరా బిడ్డ? మీరు అంత రౌడీలా, అంత గూండాలా? ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఎప్పుడైతే వేద మంత్రాలు చదివినటువంటి పురోహితుడి మీద నువ్వు చెయ్యేసి చంపాలనుకున్నావో అప్పుడే నీ కర్మ మొదలైపోయిందన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. మళ్ళా చెప్తున్నా, ఇంకోసారి ఈ పురోహితుడే కాదు, ఈయన జోలికి పోయినా, ఏ పురోహితుడు జైలుకి పోయినా, ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా తస్మాత్ జాగ్రత్త అని చెప్పి నేను ఆ ఎక్స్ సర్పంచ్కి వార్నింగ్ ఇస్తా ఉన్నా. నీ కొడుకును అదుపులో పెట్టుకో. అండ్ ఈ వీడియో చేసిన తర్వాత మళ్ళా ఏమైనా జరిగిందని ఒక్క మెసేజ్ నాకు వస్తే బిడ్డ, శ్రావ్య అంటే ఏందో చూపిస్తాను నీకు అక్కడ. అర్థమైందా? దయచేసి కొండా సురేఖ గారు స్పందించాలా? ఈ పురోహితుల మీద దాడులు ఏందండి? స్పందించాలా, మాట్లాడాలా? ఇప్పటికే మీరు జీతాలు ఇస్తలేరు, దేవాదాయ శాఖల చక్కగా పురోహితులకు జీతాలు ఇస్తలేరు. మీరు జీతాలు ఇవ్వకండి, బయటికి పోతే ఆంక్షలు పెట్టండి. పురోహితులు ఎవరు కూడా బయటికి పోవద్దు, వేరే ప్రైవేట్ కార్యక్రమాలకు పోయి పూజ చేయొద్దు. మీరు అమ్మ తినదంట, అడక్క తిననియదట, అదేదో సామెత ఉంది, నాకు గుర్తొస్తలే టైంకి. మీరు జీతాలు టైంకి ఇవ్వరు, పురోహితులకు వేతనాలు పెంచరు, జీతాలు సమయానికి ఇవ్వరు. మళ్ళా తొక్కలో ఆంక్షలు ఒకటి పెట్టిరండి. ఏమని? ఎండోల్మెంట్లో పనిచేసేటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళట ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి వెళ్ళి పూజలు చేయొద్దు. మీరెవరండి ఆంక్షలు పెట్టడానికి? మరి టైంకి జీతం ఈ వాళ్ళకి తెచ్చిస్తావా? నీ పుక్కట్ల జీతం తీసుకొచ్చి మీ శాలరీలు తీసుకొచ్చి ఇస్తారా వాళ్ళకి? అది శాతగా ఇయ్యరు. మళ్ళీ మీ ఇంట్లో వ్రతాలు జరిగితే, హోమాలు జరిగితే, దేవాదాయ శాఖ మంత్రి గారి ఇంట్లో ప్రైవేట్ ప్రోగ్రామ్ హోమం జరిగితే భద్రాచలం నుండి పురోహితుడిని తీసుకొచ్చి పూజలు చేయించుకుంటారంట. ఇది ఎక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాక అడుగుతా. ఇది ఎక్కడ న్యాయం? కొండా సురేఖ గారు, మీ ఇంటికో న్యాయం, పురోహితుల ఇంటికో ఇంకో న్యాయమా? మీరేమో భద్రాచలం నుంచి పురోహితులు పిలిపించుకొని మీ వ్యక్తిగత హోమం కోసం మీరు వాడుకోవచ్చు. పురోహితులకు సమయానికి జీతాలు ఇవ్వట్లేదు. దీని గురించి శ్రీధర్ బాబు మాట్లాడు, దేవాదాయ శాఖ మంత్రి మాట్లాడరు. మరి ఎవరు మాట్లాడరు? ఇక నేను మాట్లాడాలనా? అరే నీకు పంచాయతీలు ఏమైనా ఉంటే నువ్వు ఓడిపోతే పోయి ఇంట్లో కూర్చో, లేదా వ్యవసాయం చేసుకో, నీ బిజినెస్ చేసుకో. ఆల్రెడీ మంది భూముల మీద పడ్డావు కదా, మంది భూముల మీద పడి కబ్జాలు చేసినావు, కోట్లను నడుస్తుంది. ఏం రౌడీగిరి చేస్తున్నావు? ఒకసారి నడుస్తుంది, 2 సార్లు నడుస్తుంది, ప్రతిసారి నడుస్తుంది ఆ దునియా మొత్తం. ఏం బాపనుల జోలికి వస్తే ఎవరు మాట్లాడరు అనుకుంటున్నారా? లేకపోతే సైలెంట్గా ఉంటారు, వీళ్ళేదో ముద్దపప్పు తిని వేద మంత్రాలు చదువుకొని వెళ్ళిపోతారు అనుకుంటున్నారా? కాలు చేతులు ఇరగొట్టి పొయ్యిలో పెడతాం బిడ్డ. అర్థమైందా? నేను చెప్తా ఉన్నా, డీజీపీ శివధర్ రెడ్డి గారికి చెప్తా ఉన్నా, ఇమీడియట్గా చంపుతామని చెప్పి కేసు పెడుతుంటే ఎందుకు తీసుకోలే? మీరు వెళ్ళి చూడండి, అతను వీపు ఎట్లయిందో చూడండి. అంతగానం దాడి చేస్తారు. చుట్టుపక్కల వాళ్ళు ఆపకపోయి ఉంటే అక్కడికక్కడ చచ్చిపోతుండే అతను, ఆ పురోహితులు. ఇప్పుడు కూడా అతనికి థ్రెట్ ఉంటుందని నేను పేర్లు చెప్తలేను, తగిలేటోడికి తగులుతుంది. మళ్ళా చెప్తున్నా, వాళ్ళ కుటుంబం జోలికి వచ్చినా, ఏ పురోహితుడు జోలికి వచ్చినా తస్మాత్ జాగ్రత్త అని చెప్తా ఉన్నా నేను. ఏం భయపెట్టినవో మళ్ళా తీసి పడేసారు వాళ్ళు. డీజీపీ శివధర్ రెడ్డి గారు ఇట్లా ఉందండి, న్యాయం వైపు మీ పోలీసులు కేసులు తీసుకోవాలా అండి? ఈయనకి ఇక్కడ గడ్డన్నారము మధుసూదన్ రెడ్డి తోటి సఖ్యత ఉన్నది. రేవంత్ రెడ్డి చాలా క్లోజ్ అట ఆయనకి. అది ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి పోలీస్ స్టేషన్లో కేసు కాకుండా విశ్వ ప్రయత్నాలు చేస్తే, కానీ పురోహితులు అందరూ పోయి ధర్నాలు చేస్తే, అందరు పోయి క్వశ్చన్ చేస్తే అప్పుడు ఒక పిట్టి కేసు, చిన్న కేసు పెట్టారు. రేపటి రోజున వాళ్ళే వచ్చి ఆ పురోహితుని చంపేస్తే ఎవరిది గ్యారంటీ? శివధర్ రెడ్డి గ్యారంటీ ఉంటాడా? రేవంత్ రెడ్డి గ్యారంటీ ఉంటాడా? దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గ్యారంటీ ఉంటుందా? శ్రీధర్ బాబు గ్యారంటీ ఉంటాడా? ఎవరు గ్యారంటీ ఉంటాడు? లేకపోతే ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ సింగ్ గారు గ్యారంటీ ఉంటారా? సో దయచేసి ఇమీడియట్గా తక్షణమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అండ్ అలాగే వైస్ ఛాన్సలర్తో మాట్లాడి కంప్యూటర్ ఆపరేటర్గా ఉద్యోగానికి రాకుండా జీతం ఎట్లా తీసుకుంటున్నారో మీరు ఆరా తీయాల్సినటువంటి అవసరం మీ మీద ఉన్నది అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఆ పురోహితులకి అండగా అందరూ కూడా ఉండండి.